ఏమైంది అక్షిత? ఎవరో దొంగ ఆంటీ, దొంగ వచ్చాడు, నేను చూశాను. దొంగ? దొంగెవరే? ఇంటి తలుపులన్నీ మూసేస్తున్నాయి కదమ్మా. ఏమో మావయ్య గారు, అసలు దొంగ అయితే వచ్చాడు. దొంగ అంటున్నావేంటి అక్షిత? ఇంటి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసింది, బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేసింది. లేదు చరణ్, ఎవరో దొంగ వచ్చాడు, నా రూమ్ లో కూడా వచ్చాడు, నేను చూశాను. అక్షిత ఆపు. తలుపులు బిగించి ఉన్నాయంటే దొంగ ఎలా వస్తాడు? ఒకవేళ దొంగే వచ్చుంటే ఏం పట్టుకుపోయి ఉంటాడు? మరి తను దొంగ దొంగ అంటుంది కదరా. ఏ నిద్రలోనే కలవరించుంటుందిలే. నిద్రలో కలవరించానా? సరే అక్షిత, నువ్వు నిజంగానే దొంగను చూసావు. ఏంటి చంటి నువ్వంటుంది? అవునదినా, నిజానికొచ్చింది దొంగ కాదు, దయ్యం. దెయ్యమా? అవును, దయ్యాలే కదా. ఇంట్లో తలుపులు వేసినా, ఉన్న గడిలన్నీ పెట్టేసి ఉన్నా గోడల నుంచి లోపలికి వచ్చేస్తాయి, అనుకున్నది చేసేస్తాయి. గోడల్లో నుంచి తలుపులో నుంచి అలా ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి దయ్యం ఏదో వచ్చుంటుంది, అది చూసి దొంగ అనుకొని ఉంటుంది కదా అక్షిత. ఊరుకోరా, నిజంగా వచ్చింది దెయ్యమే అయినా దాని రూమ్ లోకి ఎందుకు వస్తుంది? అంటే ఏంటి నువ్వు అనేది నానమ్మా? ఎన్ని సినిమాల్లో చూడలేదురా దెయ్యాలు ఎలా ఉంటాయో. వాటిని చూస్తే మనం భయపడతాం, కానీ ఈ అక్షతను చూస్తే దెయ్యాలే భయపడతాయి. ఆంటీ మీరు కూడానా? లేకపోతే ఏంటి, చంటి చెప్పినట్టు నువ్వేదో కలకనుంటావు. తలుపులన్నీ వేసుంటే దొంగ బయటికెలా వస్తాడు? ఒకవేళ దొంగ వచ్చుంటే ఏదైనా దొంగతనం చేసుకుని పోవాలి కదా, ఏం లేదు కదా. అనవసరంగా అందరి నిద్ర పాడు చేసావు. వెళ్ళి పడుకోమ్మా. దొంగ లేదు, ఏమీ లేదు. అవును, మీరు చెప్పింది నిజమే. ఏంటి దయ్యం వచ్చిందనా? చిచి కాదు, కలే వచ్చింది అంతే.